జెడ్పీటీసీలకి, మన సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి వచ్చేసిన అందరూ సభ్యులందరికీ, మన అధికారులందరికీ నా యొక్క హృదయక నమస్కారం తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఏదన్నా కానీ మన సమస్యలు సామరస్యంగా, ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఎక్కువ మనకి రైతాంగం నుంచి ఎక్కువ సమస్య ఉంది. అదేవిధంగా ఎన్ఆర్జేసీ కానీ డబ్బులు రాలేవని చాలామంది కూలీలు మాకు చెప్తున్నారు. అదేవిధంగా మాకు దేవనకొండ మండలంలోన చెరువులు 25 చెరువులు ఉన్నాం. అది నేను డిఆర్సీ మీటింగ్లో చెప్తున్నాను. అదేవిధంగా మన జిల్లా పరిషత్లో చెప్తూనే ఉన్నా. అయినా కానీ ఏ అధికారి దాని గురించి ఆలోచన చేసింది లేదు. వింటున్నారు తప్ప దాని గురించి అసలు ఎక్కడ దాని గురించి ఏమన్నా ఉందా, అవునా, ఏ సమస్య అనే గురించి అసలు అధికారులు, నేను 1.5 సంవత్సరం అయింది, ఎక్కడ ఒక్కటిగానే ఏడాది ఇచ్చినారో నాకేం తెలియదు. కానీ ఎందుకంటే మాకు దేవనకొండ మండలం, ఎందుకంటే మనకి హంద్రీనవ కాలువ పక్కలో పోతుంది కాబట్టి 25 చెరువులు ఉన్నాయి. ప్రతి ఒక్క డిఆర్సీ మీటింగ్లో చెప్తున్నాను, ఐఆర్బీ మీటింగ్లో చెప్తున్నాను, జిల్లా పరిషత్ మీటింగ్లో ఎప్పుడు వచ్చినా నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను అధికారులకి. మళ్ళీ దాని గురించి ఎవరు అసలు ఇంతవరకు నిమ్మికి నీరెత్తినట్లుగానే కాలేదు దాని గురించి. అదేవిధంగా వాటర్ గురించి చెప్తున్నాం, అసలు అధికారులు దానికి స్పందన లేదు. అందుకోసం మీరు జాగ్రత్తగా మీరు చేస్తే నేను మాత్రం ఖచ్చితంగా దాని మీద ఏదైనా చర్యలు, మాకు ఏదన్నా కానీ ఇంటిమేషన్ ఇవ్వాలా. ఇంటిమేషన్ ఇవ్వకపోతే మాకేం తెలుస్తుంది. కాబట్టి మీరందరూ దాని మీద శ్రద్ధగా, ఎందుకంటే వచ్చినాము పోయినాము అనేది కాదు. ఎంపీడీసీలు అయితే సర్పంచ్లు అయితేనేమి అధికారులు బాగా నిలదీయాలి మీరు ప్రతి సమస్య. ఎందుకంటే మన మీద ఇప్పుడు సరస్వత సమావేశం పెట్టేది ఎందుకంటే మన గ్రామంలో సమస్యలు ఏదున్నా అధికారులకు చెప్తే వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేస్తారు. కాబట్టి మీరు కానీ మేము ఏదో మన సమావేశంకి వచ్చినాము పోయినాము అనేది లేకున్నట్ల ఖచ్చితంగా అందరూ ఒక సర్పంచ్ అనేది ఎంపీడీసీ గారు ఆ గ్రామ సమస్యలు ఖచ్చితంగా తీసుకొస్తే అధికారులకు తీసుకొస్తే అధికారుల నుంచి మన జిల్లా నాయకులకి, జిల్లా అధికారులకు పంపించు. కాబట్టి మీరు వచ్చి పోయినామనుకోకున్నట్ల ఏ సమస్య ఉంటే మీ గ్రామాల సమస్య ఖచ్చితంగా ఈ సర్వసభ సమావేశంలో చెప్పలేని విధంగా మీ ఎంపీటీసీని సర్పంచ్లు కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు చెప్పిన దానికి అధికారులు కానీ స్పందిస్తూ దాన్ని నెరవేర్చే విధంగా, ఎందుకంటే అధికారులే దాన్ని నెరవేర్చాల్సి ఉన్నది. ఎవరు ఏ నాయకుడు సీఎం వచ్చి దాన్ని చేయడు, ఏ డిప్యూటీ సీఎం వచ్చారు, మీరే దాన్ని ఆచరణలో పెట్టాల్సి ఉంది. కాబట్టి దాన్ని మీరు ఆచరణలో పెట్టి ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో చేయాలనే విధంగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపు తీసుకుంటున్నాను.